రేవంత్ సర్కార్ తుగ్లక్ పాలనపై జనం తిరగబడుతున్నారు. సర్వే పేరుతో వివరాల సేకరణకు వచ్చిన వారిపై ప్రజలు ప్రశ్న వర్షం కురిపిస్తున్నారు. సర్వే సంగతి తర్వాత ముందు ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. చెప్పిన పనులు చేయకుండా ఈ లెక్కల సేకరణ ఏంటని ఫైర్ అవుతున్నారు. మా ఇండ్లు కూలగొడతారా, మా ఆస్తులు లాక్కుంటారా అంటూ జనం తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారు. కులగణన కోసం అయితే తమ ఆర్థిక వివరాలు, అప్పుల వివరాలు ఎందుకంటున్నారు ప్రజలు? ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు ఎందుకు తీసుకుంటున్నారని నిలదీస్తున్నారు. గతంలో ప్రజాపాలన దరఖాస్తులు తీసుకుని చివరికి రోడ్డు మీద పారబోసారని జనం గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తమ వ్యక్తిగత వివరాలన్నీ ఇస్తే దుర్వినియోగం కాదన్న గ్యారెంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సేకరించే డేటాకు భద్రత ఏమని అంటున్నారు జనం. రాయించుకున్న ఫామ్లు కదమ్మా, ఆ ఫామ్లు ఏవి, మా పెన్షన్లు ఏవి, దాని తర్వాత వికలాంగులు కూడా అడుగుతున్నారు. వచ్చే వాళ్ళకే వస్తాయి, మాకేం రావు, మేము ఎందుకు మీకు డీటెయిల్స్ ఇవ్వాలి? ప్రజాపాలన కింద 6 గ్యారంటీస్ అన్నారు. ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఆడ మనిషి అడిగేది ఒకటే, 2500 ఇస్తానన్నారు. మా డీటెయిల్స్ అడిగారు. 2 రోజులు 3 రోజులు లైన్లో నిలబడి మేము డీటెయిల్స్ సబ్మిట్ చేసినప్పుడు అవి మాకు ఇవ్వలేదు. మేము ఈ సర్వేకి మీకు ఎందుకు సపోర్ట్ చేయాలి? మాకేం అవసరం? మా గవర్నమెంట్ ఏమి ఇవ్వనప్పుడు మేము గవర్నమెంట్కి సపోర్ట్ చేయము. మాకు ఏదైనా స్కీమ్ ప్రొవైడ్ చేశారు అంటే అప్పుడు మేము సహకరిస్తాం కదా ఆనందంగా. ఇప్పుడు మాకేం రాలేదు. అప్పుడు 2 రోజులు టార్చర్ పెట్టారు. మాకు ఇది వస్తుంది, అది వస్తుంది అని దునియా చెప్తారు కానీ ఏది రాదు. సో మాకు ఏది రానప్పుడు మేము మీకు సపోర్ట్ చెయ్యమమ్మా, మీరేమనుకోకండి, మీరు వెళ్ళిపోండి. మేము డీటెయిల్స్ ఇవ్వము, పేర్లు ఇవ్వము, ఫోన్ నెంబర్ కూడా అడగొద్దమ్మా, మా పర్సనల్ డీటెయిల్స్ మీరు అడగొద్దు అని చెప్పి మమ్మల్ని తరుముతారు. మాకు స్టిక్కర్స్ పెట్టడానికి వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఒకే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తున్నాం మేము. ఆ క్వశ్చన్స్ పెట్టడానికి మాకేమి ఇస్తున్నారు? సీఎం సార్ మాకు వచ్చేసి ఏం చేశాడు? మాకు ఆల్రెడీ ప్రజాపాలన అనేసి ఒక తీసుకెళ్లారు. మాకు ఏమి ఇచ్చాడు? అందులో గ్యాస్ ఇస్తున్నారు, గ్యాస్ ఇవ్వలేదు. ఇండ్లు ఇస్తున్నారు, ఇండ్లు ఇవ్వలేదు. అందులో మామూలుగా పింఛన్లు వస్తున్నాయి, పింఛన్లు కూడా రావట్లేదు ఇప్పుడు మాకి. ఇంకా మాకి 2500 వస్తాయని చెప్పారు, అవి కూడా రావట్లేదు. ఏమీ రాకుండా ఇప్పుడు మేమేం చేయాలి? రేషన్ కార్డులు కూడా ఎవరికి ఉన్నోళ్ళకు ఉన్నాయి, లేనోళ్ళకి లేవు. ఉన్నోళ్ళ కూడా పోతాయా అని వాళ్ళు భయపడుతున్నారు. ఇప్పుడు ఇవి మేము డీటెయిల్స్ ఇచ్చామనుకో, మాకు ఉన్నాయి కూడా పోతే మేమేం చేయాలి? ఇప్పుడు హౌసెస్ కూడా చాలా వరకు అక్కడ చెరువులలో తీసేశారు కదా. ఇప్పుడు మేము మా డీటెయిల్స్ ఇస్తాం, మేము సొంత ఇళ్ళు ఉన్నాయన్నారు. మా మీద ఏమైనా పెండింగ్ చేస్తారేమో, మీరు వచ్చేసి మీరు బాధ్యత వహిస్తారా మేము ఇచ్చిన డీటెయిల్స్ కి? మాకు ఏమొచ్చినాయి మాకు అసలు వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ వాడండి. సార్ ని తిట్టంది అయితే లేదు సార్. చాలా వరకు గర్ల్స్, లేడీస్, పెద్దవాళ్ళే తిడుతున్నారు. రేవంత్ రెడ్డి సార్ని తిడుతున్నాడు. మేము ఇస్తారమ్మా, కంపల్సరీ చూస్తాము, దానికోసమే ఈ డీటెయిల్స్ కూడా తీసుకుంటున్నారు అని చెప్పినా ఇవ్వరు. ఇంకా ఉండేది ఆయన ఇంకా 3 సంవత్సరాలే కదా. ఆ 3 సంవత్సరాలలో కూడా ఇంకా మళ్ళీ వేస్తామా మేము, మళ్ళీ చూసుకుంటాంలే, ఆయన ఇప్పటిదాకా మమ్మల్ని చూసుకున్నాడుగా, మేము కూడా చూసుకుంటామని తిట్టనోళ్ళు లేరు సార్ వాళ్ళు సార్.